ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివాభిషేకం ఎలా చేయాలి, శివాభిషేకం తీర్థాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుక్ల ద్వాదశి ఉదయం 7:39 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం మఖ సాయంత్రం 3:18 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి ప్రత్యేకత తిరుమల శ్రీవారి వసంతోత్సవం ప్రారంభం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ బుధ రాహువు కుంభంలోను, రవి శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఆందోళన చెందే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించకపోవటం, ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయటము, దీంతో పాటు సంతానానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రకమైన సమస్య అనేది మీకు కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఫలితాలు లభించే అవకాశాలు గోచరించటం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి కొంత ప్రతికూలత అయితే గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరి కుటుంబ సభ్యుల నిరాదరణ కూడా వీరికి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా వీరికి ఆశించిన ఫలితాలు లభించకపోవడం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి వీరికి మనస్తాపం కూడా కలుగుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అయితే మీరు చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్థానచలనం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మంచి పనుల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పుల గురించి వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీరికి గౌరవ మర్యాదలు పెరగటం, వీటితో పాటుగా ఆర్థిక పురోగతి, అనుకున్న దానికంటే కూడా వీరికి స్థాయి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరం, కోపావేశాలను తగ్గించుకోవాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా 1కి 2 సార్లు ఆ పనిని చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పట్టు విడుపు గనక చూపించకపోతే ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానంతో సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దైవ దర్శనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం పెట్టుబడులు పెట్టిన వారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు వాయిదా పడటం కానీ లేకపోతే అవి మీరు ఆశించిన ఫలితాలు లభించకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలకు సంబంధించి మీకు తగువులు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించి ఆచితూచి ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నించడంతో పాటు మీ సంబంధ బాంధవ్యాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తులు తప్పనిసరిగా వీరు కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వైవాహిక జీవితం గురించి ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన భాగస్వామ్యం వలన ఎక్కువగా మీకు ఇబ్బందులుంటాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు, లేదా శత్రు భీతి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు గనక శ్రద్ధాశక్తుల్ని కనబరచకపోతే తప్పనిసరిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక వీటన్నిటితో పాటు సింహరాశికి చెందిన స్త్రీలకి దైవ దర్శనం చేయటం, తీర్థ స్నానాలు, వీటితో పాటు దాన ధర్మాలు, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వీరికి పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆశించిన విధంగా ఆ పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తులు మాత్రం కనపరచాలి. అలాగే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. కీలక నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకోవాల్సి ఉంటుందో వాటిల్లో మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి మీకు అనేక విషయాల్లో ఇబ్బందులు కూడా కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలను గనక మనం పరిశీలించినట్లయితే పనుల విషయంలో వీరు ఓర్పు నేర్పు సహనంతో ఉండాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి చూసి ఆనందంగా ఉంటారు. దీంతో పాటు వ్యాపార పరంగా మాత్రం మీకు మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల మధ్యన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది ఉన్న నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక
తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు లేవు. ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీరు నూతన వ్యక్తుల పరిచయం వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. గృహానికి సంబంధించి మంచి మార్పులు ఉండటం లేదా కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణంతో పాటు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. స్థానచలనం వీరికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉండటం లేదా సానుకూలమైన పరిస్థితులు అనేవి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దైవ దర్శనం, దాన ధర్మాలు, తీర్థ స్నానాలు వీటిపైన ఆసక్తిని ఎక్కువగా మీరు కనబరుస్తూ ఉంటారు. పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కానీ మీరు మీ యొక్క వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టాక్స్లో కానీ లేదా ట్రేడింగ్ చేస్తున్న వారికి అధిక శాతం ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచన. ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తే గనక తప్పనిసరిగా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో నెమ్మదిగా ఉండడానికి వీరు ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు సంతానము, అభివృద్ధి వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. నూతన భాగస్వామ్యం వలన అధిక ధన నష్టం కూడా కలిగేందుకు అవకాశాలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, దానికి సంబంధించి మీకు మంచి మార్పులు కూడా ఉంటాయి. కాబట్టి ఇబ్బంది అనేది ఏమీ ఇక్కడ కనిపించటం లేదు. అయితే మీ యొక్క సంతానం గనక పోటీ పరీక్షలు రాసుంటే అందులో వీరికి మంచి మార్కులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరు అనుకుంటున్నట్టుగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి వీరు సమయం తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు మాత్రం వీరు ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి మాత్రం ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తులు అధికంగా వీరు చూపించాల్సిన పనులు కనపడుతున్నాయి. మంచి పనుల కోసం ఎక్కువగా మీరు ఖర్చు చేస్తూ ఉంటారు.
స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికం. దీంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం తక్కువగా గడుపుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక బడలిక ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి గురించి వీరు అనేక నిర్ణయాలు, దీంతోపాటు అనేక మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం ఓర్పు, నేర్పు, సహనంతో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధిని చూసి చాలా వరకు మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.